సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. 3 దఫాలుగా కోర్టులో ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. పలు కీలక డాక్యుమెంట్స్ ను కూడా కోర్టుకు సమర్పించాయి. ఇరు వర్గాలు వాదనల తర్వాత తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసుల్లో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయ అధికారి తీర్పును రిజర్వ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వైసీపీ నేత వల్లభనేని వంశీతో సహా 80 మందిపై కేసు నమోదైంది. సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. దీంతో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ను తన అనుచరుల ద్వారా బెదిరించి భయపెట్టి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ కు భిన్నంగా మరో స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చేలా ఒత్తిడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వంశీతో పాటు 12 మందిపై కేసు నమోదు చేయగా A1 గా ఉన్న వంశీతో సహా 5గురిని అరెస్ట్ చేశారు. తాజాగా వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు రంగాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐడి కోర్టులో రంగాను హాజరుపరచగా ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించారు. అటు విజయవాడలోని SC/ST కోర్టులో వంశీ కేసు విచారణ సాగుతోంది. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై 3 వాయిదాలుగా ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెదిరిస్తారని, విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. కేసు రాజకీయ కుట్రతో పెట్టిందని, వంశీ అనారోగ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని వంశీ తరపున వాదనలు వినిపించారు. ఇరువురు న్యాయవాదులు వాదనలు విన్న న్యాయాధికారి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ఏసీపీ దామోదర్ కూడా కోర్టుకు హాజరయ్యారు. కేసు విషయంలో పోలీసు సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని న్యాయాధికారి ప్రశ్నించారు. కోర్టు వ్యవహారాలపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కుదరదని మందలించారు. మరోవైపు సిఐడి కోర్టులో కూడా వంశీ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. న్యాయాధికారి తీర్పును గురువారానికి రిజర్వ్ చేశారు.